నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మల్లూరులో ప్రజా దర్బార్ ప్రజల చెంతకు పాలన దరఖాస్తులు స్వీకరించిన మంత్రి సీతక్క. ములుగు జిల్లా మాంకపేట మండలం మల్లూరు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ఇంద్రమ్మ ఇళ్లు, రహదారుల నిర్మాణం మరియు ఉపాధి అవకాశాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. స్వయంగా ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి అభ్యర్థుల నుండి వినతులను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, రాష్ట్ర పంచాయతీ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, మార్కెట్ చైర్మన్ వేద కళ్యాణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ ములుకు, ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ నల్లిపోయిన లక్ష్మణ్ ద్వారా. అందరినీ ఉద్దేశించి మినిస్టర్ మేడంని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మరి పత్రికా మీడియా సోదరులకు అందరికీ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కూడా మంచిగా ఇటు పట్టుకొచ్చినా ట్రీట్మెంట్ కు ఓకే, వాళ్ళ ఇళ్ళలో పోయేదంటే జాగ్రత్త చూడాలి. అందరికీ దాదాపుగా 100 అప్లికేషన్లు వచ్చినాయి. అదే విధంగా ఆయా గ్రామాలలో 2-3 అప్లికేషన్లు వచ్చినాయి. అదే విధంగా సమస్యల మీద ఖచ్చితంగా ఈ రకంగా ప్రశాంతంగా చేసుకుంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయితే. ఎందుకంటే నేను ఒక్కదాని వస్తే నా ఇంటి అధికారులు లేనప్పుడు ఆ సమస్యలు పరిష్కారం కావు, లేదా కలెక్టర్ గారు వస్తే ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు లేనప్పుడు అవి కాదు. కాబట్టి ఇప్పుడు దాదాపు ఒక 5-6 సమస్యలు ఇప్పుడే వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తా ఉన్నాం. మరి రోడ్లు కావచ్చు, నీళ్ళది కావచ్చు, మరీ ఘోరంగా ఉండి అసలు ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు 1-2-3 ఏమన్నా ఇల్లులు ఉంటే కూడా వాళ్ళది కూడా ఇచ్చేస్తా ఉన్నాం. చూసి వెరిఫై చేసి వాళ్ళ ఇల్లు ఉందా లేదని. ఇంకా కొంతమంది చాలా మంది ఇల్లుల కోసం పెట్టుకున్నారు. ఇప్పుడు 2వ విడత వస్తుంది. దాంట్లో తప్పకుండా ఈరోజు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు హౌసింగ్ వాళ్ళు, ఇల్లుల శాఖ మరి ఏఈ గారు, డిఈ గారు ఇక్కడికి వచ్చారు. అవి వెంటనే వెరిఫై చేసి లిస్ట్ మనకు పంపించండి. మరి మళ్ళీ పంపిణీ అంటే మనకు 2వ విడతలో ఈజీగా ఓకే వీళ్ళకి ఇల్లు ఉంది లేదు, ఉన్నది లేదు, వస్తే లేని వాళ్ళది ఇక్కడనే మళ్ళీ మనం ఒక పూట మీటింగ్ పెట్టి వాళ్ళ మరి పట్టా పత్రాలు అంటే ఇళ్ళ పట్టాలు కూడా, ఇల్లు శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది పెన్షన్లు కూడా వచ్చిండ్రు. మేము గతంలో కొంతమందికి పెన్షన్లు కూడా ఇచ్చినాము, కానీ ఇక్కడ ఇంకా కొన్ని వచ్చినాయి. వాళ్ళని కూడా ఈ నెల రోజులలో వెరిఫై చేసి జూన్ 2వ తారీఖు నుంచి అంటే జూన్ 1 నుంచి ఆ పెన్షన్లు వచ్చేటట్టుగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక దాదాపుగా 2 లక్షల పెన్షన్లు కొత్తగా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ గ్రామ సభలలో వచ్చినటువంటి వాళ్ళది ఇమీడియట్లీ ఎంపీడీఓ గారు సర్వే చేసి మరి అందులో ఎలిజిబిలిటీ ఏముంది అవన్నీ అంటే వాళ్ళ అర్హత వాళ్ళ అవన్నీ కూడా బెనిఫిషరీస్ లిస్ట్ తయారు చేసి పెట్టండి. అట్లనే ఫారెస్ట్ మరియు రెవెన్యూ వాళ్ళది కూడా 3000 ఎకరాలలో డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి, ఎఫ్డిఓ గారికి ఇద్దరికి చెప్పడం జరిగింది. ఇట్లా భూముల సమస్యల కాడ మేము ఇప్పుడు రామచంద్రపురం ఏరియాలో ఒక 10,000 ఎకరాలు వచ్చిర్రు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి వచ్చిర్రు. వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని పరిష్కారమైనాయి. మళ్ళా గత ప్రభుత్వంలో ఆ వెనుకట ఉన్న భూస్వామి పేరుతో నుంచి కావచ్చు, పూరేడుపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ అందరు ఆఫీసర్స్ ఎవరిది వాళ్ళు చూస్తున్నారు. మరి మంచినీళ్ళకు సంబంధించి మీరు సెక్రటరీలు, మిషన్ వెళ్ళిన వాళ్ళ అధికారులు, సతీష్ డిఈ గారు, మరి సెక్రటరీస్ అక్కడే వాళ్ళందరితో కలిసి ఆ ఊరు విజిట్ చేసి అక్కడ ఏం ప్రాబ్లం ఉందో మీ దగ్గర ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలకు కవర్ చేయండి, లేని ఏమన్నట్టు పైకి రాసి పంపించండి. ఉన్నంతలో మనం చేయడం జరుగుతుంది. ఐబీ క్వార్టర్స్ కూడా దాదాపుగా మల్లూరు ప్రాజెక్టు కట్టిన కాడ నుంచి మరి కట్టినప్పుడు ఆ క్వార్టర్స్ ఉండే మన నర్సింగసాగర్ లో ఐబీ క్వార్టర్స్, అందులో మన దళిత సోదరులు వాళ్ళే కదా, దళిత కుటుంబాలు ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 28 మందికి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకే ఆ ఇల్లులు కేటాయించడం జరుగుతుంది. ఎవరు వచ్చి మిమ్మల్ని నిలగొట్టారు, ధైర్యంగా ఉండాలి.
రాబోయే కాలంలో ఇల్లు లేనటువంటి వాళ్ళ కూలిపోయిన వాళ్ళు ఉంటే అవి కూడా మనం క్వార్టర్స్ ఇచ్చాం. దయచేసి మీరు వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్ అంటే మేము అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పాలి. మీరేం చెప్తారు కాబట్టి అప్లికేషన్ పెడితే రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక అన్న వచ్చి కరెంట్ రాలేదు అన్నాడు, ఎందుకు రాలేదు పెట్టినా అన్నాడు, పెట్టినా అంటే అలా లేదు పెట్టినట్టుగా. ఏది జాబ్ మేళాల కోసము ట్రైనింగ్ రాజపేట నుంచి ములుగులో కంప్యూటర్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. అమ్మ మీది ఏ ఊరు అంటే మాది మల్లూరు, మంగపేట, రాజపేట అన్నారు. మరి ఇంత దూరం ఎట్లా వస్తుంటే ఫ్రీ బస్సు దాకా వచ్చినాం అన్నాడు. అప్ అండ్ డౌన్ చేసి వాళ్ళ దాంట్లో కొంతమందికి జాబ్లు వచ్చినాయి. ఇలా ఫ్రీగా ఇవ్వడం చెడిపోతారట. ఎంత ఘోరంగా ఆడోళ్ళని మాట, ఎంత ఘోరంగా ఆడోళ్ళని మాట. 4 గ్రామ పంచాయతీలు అలా ప్రతిరోజు అంటే వారంలో 1-2 రోజులు మరి ఒక్కొక్క దగ్గర ఒక రోజు 8 గ్రామ పంచాయతీలు అయ్యేటట్టుగా సాయంత్రం ఈరోజు మరి పొద్దున్నే పెట్టినాం. ఎండ తీవ్రత ఉంది, అయినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. వాళ్ళ విన్నపాలు తీసుకోవడం అధికార యంత్రాంగం అంతా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓ, అదేవిధంగా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు మళ్ళీ ఆఫీస్ నుంచి వాళ్ళకు పరిష్కారం చేసి పెట్టడం. ముఖ్యంగా ఎక్కువ వచ్చేది ఇల్లులు రాకపోవడం తోటి మా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ములుగు జిల్లాలో మరి తర్వాత 10,000 సమస్యలతో ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ పంచాయతీలలోనే అధికార యంత్రాంగం అంతా కూడా కూర్చొని పరిష్కరిస్తా ఉన్నాం. సాయంత్రం అయితే అక్కడే పబ్లిక్ తోటి భోజనాలు చేయడం, మధ్యాహ్నం అయితే అక్కడే వాళ్ళతో లంచ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలతో వాళ్ళ సమస్యలు ఇంకా దగ్గర నుంచి తెలుసుకో